దోపిడీ వ్యవస్థకు చరమగీతం పాడేందుకు జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మాదాసు రాధాకృష్ణమూర్తి అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన ప్రచార శంఖారావంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ నుండి ఐలాండ్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో జనసేన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి పొన్నూరులో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు పార్టీ నేత మాదాసు రాధాకృష్ణమూర్తి. పరిపాలనను, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కొన్ని వర్గాలకే లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఆరోపించారు. జిల్లా మైనార్టీ నాయకులు సయ్యద్ బాబు గత 35 సంవత్సరాలుగా ఒకే కుటుంబం పాలన సాగుతున్న నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. జనసేన మహిళా నాయకురాలు పార్వతి పార్టీ గెలుపుకు కృషి చేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. పౌలిజం నుంచి వచ్చిన ఒక పేరు జనసేన. వ్యవస్థకు మంచి చేయాలి అని ఆయన ఆలోచన నుంచి వచ్చిన పేరే జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, గత 72 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించడం జరిగింది. కానీ ఇప్పటికీ సామాన్య మానవుడికి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. త్రాగునీరు, మెరుగైన విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, తగిన ఉపాధి ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారు. నిజంగా ఇవన్నీ ఇవ్వగలిగితే ఈ రాష్ట్రంలో కుల వివక్ష ఉండదు, మత వివక్ష ఉండదు, సామాజిక వివక్ష ఉండదు. అది తీసుకురావాలని ఒక వ్యక్తి కంకణం కట్టుకొని అన్నీ తానై ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆయనే పవన్ కళ్యాణ్.